రోహిత్ శర్మ అంటే ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ. అంతలా హిట్ మ్యాన్ ముద్ర ఉంది. 1 కాదు 2 కాదు 5 సార్లు ముంబై ఇండియన్స్కు టైటిల్ను అందించాడు. బ్యాటర్గాను ఎన్నో మైలురాళ్లు అందుకున్నాడు. ఎన్నో ఘనతలు సాధించిన ఛాంపియన్ కెప్టెన్ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. టీమిండియాను టీ20 వరల్డ్ కప్లో ఛాంపియన్గా నిలబెట్టిన, ఛాంపియన్స్ ట్రోఫీని భారత్కు అందించినా ఇప్పుడు టైం మాత్రం కలిసి రావడం లేదు. ఐపీఎల్ 18వ సీజన్లో తొలి 3 మ్యాచ్ల్లో బరిలో దిగిన అంచనాలు అందుకోలేదు. భారీ స్కోర్లు సాధించలేదు. తొలి 2 సీజన్లు మినహాయిస్తే ఆ తర్వాత నుంచి ముంబై ఇండియన్స్ తరపునే రోహిత్ ఆడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా సేవలందిస్తున్నా ఇప్పటికీ నిరూపించుకోవాల్సిన పరిస్థితే ఉంది. ఫ్రాంచైజీ క్రికెట్లో ఇలాంటివి సహజమే అనుకున్న రోహిత్ అభిమానులు మాత్రం టీం మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలను జీర్ణించుకోలేకపోతున్నారు. 2 మ్యాచ్ల్లో ఇంపాక్ట్ ప్లేయర్గానే దించడాన్ని తప్పుపడుతున్నారు. అయితే లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్లో హిట్ మ్యాన్ మొత్తంగానే బరిలో దిగలేదు. మ్యాచ్కు ముందు గాయమైందని చెబుతున్నా నిజంగానే గాయమైందా లేదంటే కావాలనే సైడ్ చేశారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫామ్లో లేకపోవడం వల్లే పక్కన పెట్టారేమో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఫిట్నెస్ సమస్యలు లేకపోయినా బెంచ్కు పరిమితం చేస్తే మాత్రం దారుణమే అంటున్నారు. గత ఏడాది జరిగిన ఎపిసోడ్స్ను గుర్తు చేసుకుంటున్నారు. 2024లో కెప్టెన్సీ నుంచి రోహిత్ను పక్కకు తప్పించారు. గుజరాత్ టైటాన్స్ నుంచి తీసుకొచ్చి మరీ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించారు. ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్సీ మార్పు అంటూ ముంబై ఇండియన్స్ చెప్పుకుంది. అభిమానులు మాత్రం తట్టుకోలేకపోయారు. ఫ్రాంచైజీ మారాలంటూ రోహిత్కు సూచనలు చేశారు. అయితే హిట్ మ్యాన్ మాత్రం ముంబై ఇండియన్స్తోనే ట్రావెల్ అయ్యాడు. ముంబై ఇండియన్స్తో ఉన్న బాండింగ్ను తెంచుకోలేకపోయాడు. తన అడ్డా వాంకడే అని ఆగిపోయాడు. కానీ ప్రస్తుతం పరిస్థితులు హిట్ మ్యాన్కు అంత అనుకూలంగా లేవని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. పొట్టి ఫార్మాట్కు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించకముందో అప్పుడప్పుడు భారత జట్టును పాండ్యా నడిపించాడు. ఫ్యూచర్ కెప్టెన్గా పాండ్యా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగూ టీమిండియాకు హార్దికే కెప్టెన్ అవుతాడని భావించే ముంబై పగ్గాలను ముంబై యాజమాన్యం అప్పగించిందన్న చర్చ గతంలోనే జరిగింది. కానీ టీ20లో టీమిండియాకు సూర్య కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ట్రాక్ రికార్డ్ గొప్పగా లేదని కొందరు మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మున్ముందు ముంబై ఇండియన్స్ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.